భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ ఛాన్సులను అందిపుచ్చుకోవడానికి ఈ ఏడాది ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వియత్నాం కంపెనీ విన్ఫాస్ట్, అమెరికన్ కంపెనీ టెస్లా వేర్వేరు స్ట్రాటజీలతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. అయితే విన్ఫాస్ట్ భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో తమ కారులను ప్రదర్శించింది. అనంతరం సెప్టెంబర్ 6వ తేదీన VF6, VF7 SUVలను 16.49 రూపాయల నుంచి 25.49 లక్షల రూపాయల దగ్గర రిలీజ్ చేసింది. అక్టోబర్లో కంపెనీ 131 వాహనాలు సేల్ చేయగా, ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ పోర్టల్ వాహన్ ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 204 రిజిస్ట్రేషన్లు చేసింది. అయితే తమిళనాడులో ఫ్యాక్టరీ, 27 నగరాల్లో 35 షోరూంలను ఏర్పాటు చేయడంతో కంపెనీ బ్రాండ్ గుర్తింపును త్వరగానే పెంచుకునే పనిలో పడింది. విన్ఫాస్ట్ లోకల్ గా ఈవీలను తయారు చేసి తక్కువ ధరలకే కార్లు నమ్ముతూ మార్కెట్లో పట్టు సాధించుకునేందుకు ప్లాన్ వేసింది. అయితే టెస్లా పూర్తిగా దిగుమతులపై ఆధారపడి అమ్మకాలు చేస్తుంది. ఈ ఏడాది మధ్యలో మోడల్ Y ద్వారా భారత్లోకి ప్రవేశించిన ఈ కంపెనీ అక్టోబర్లో కేవలం 40 కార్లే సేల్ చేసింది. ప్రస్తుతం టెస్లా ఒక మోడల్ Y కారునే విక్రయిస్తుండగా దీని ధర 59.89 లక్షల రూపాయల నుంచి 67.89 లక్షల రూపాయలుగా ఉంది. టెస్లా ఇంకా లోకల్ గా అసెంబ్లింగ్ ని స్టార్ట్ చేయకపోవడం, కంపెనీ స్టోర్లు కూడా ముంబై, ఢిల్లీలకే పరిమితం కావడంతో విన్ఫాస్ట్ లాగా స్పీడ్ గా విస్తరించలేకపోయింది. ఇక టెస్లా కార్ల దిగుమతుల ద్వారా మాత్రమే విక్రయాలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. GST మార్పులతో పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను తగ్గించినప్పటికీ ఈవీలపై 5% సుంకం కొనసాగుతోంది. దీంతో GST 2.0 ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపుపై చూపలేదు. మరోవైపు హ్యుండాయ్, మారుతి, కియా, JSW లాంటి సంస్థలు కూడా లోకల్ గా ఈవీ అమ్మకాలను పెంచేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈవీ జోష్ ఎలా ఉందో చూద్దాం. అమ్మకాల్లో 57.5% వృద్ధి కాగా, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్లో 18,055 యూనిట్లకు వేగంగా చేరుకుంది. 2023 అక్టోబర్తో పోలిస్తే ఇది 57.5% వృద్ధి చెందింది. అయితే గత నెలలో టాటా మోటార్స్ 7,239 ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు జరపగా, JSW MG 4,549 కార్లు, మహీంద్రా 3,911 కార్లను విక్రయించాయి. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు కూడా అక్టోబర్లో 105.9% పెరిగాయి.